సబ్జెక్టు దేవుని జ్ఞానంలో మనకి ఏది అవసరమో దాంట్లోకి వెళ్ళటం మంచిది. దానియేలుకి జవాబు వచ్చినప్పుడు, దానియేలు ప్రార్థనకి దేవుడు ఆన్సర్ చేసినప్పుడు దానియేలు ఆరాధించిన విధానాన్ని మనం చూస్తాం. దానియేలు దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని మనం చూస్తాం. దానియేలు 2 విషయాలు గ్రహించడని, ఒకటి దేవుని యొక్క జ్ఞానము, రెండవది దేవుని యొక్క శక్తి అని. లాస్ట్ వీక్ ద పవర్ ఆఫ్ గాడ్ అని దేవుని యొక్క శక్తి గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. బైబిల్లో ఉన్న ఈ సెంట్రల్ థీమ్ దేవుని యొక్క సార్వభౌమత్వం అని, సావరిటీ అని. దేవుని సావరిన్ విల్లు లేకపోతే దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావాలి అంటే ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలని. ఎందుకంటే దేవుడు ఏం చేసిన ప్రేమలో చేస్తాడని. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి మనకి ఆయన గురించిన జ్ఞానము, ఆయన శక్తిని గురించిన అనుభవం 2 అవసరం అని చెప్పి విషయాన్ని నేర్చుకుంటా. మనిషి ఫెయిల్యూర్ ప్రైమరీగా ప్రాథమికంగా 2 విషయాల్లో జరిగిందని. మనిషి దేవుని జ్ఞానాన్ని లేకపోతే దేవుని చిత్తాన్ని అనగా దేవుని సత్యాన్ని అడ్డగించడం మొదలు పెట్టాడని. ఆ సత్యాన్ని అడ్డగించడం అనేది 2 విధానాలుగా జరిగింది. వాడే జ్ఞానవంతుడు అనుకుని దేవుడు జ్ఞానాన్ని వాడు గుర్తించలేదు, లేకపోతే లక్ష్య పెట్టలేదు. హి డిడ్ నాట్ అక్నాలెడ్జ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. రెండోది, ఎప్పుడైతే వాడి జ్ఞానం మీద వాడు ఆధారపడటం మొదలు పెట్టాడో, వాడి స్వశక్తి మీద వాడు ఎప్పుడైతే ఆధారపడటం మొదలు పెట్టాడో, ఇండిపెండెన్స్, సెల్ఫ్ రిలయన్స్ అనేది, అంటే వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడటం అనేది బైబిల్ ప్రకారం కుదరనమాట. మన సొంత శక్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కదండి. మన మీద మనం ఆధారపడటం మనం నేర్చుకోవాలా. మనకి స్వశక్తి ఉండాలా, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలా, మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా. లోకం చెప్తుంది అయితే బైబిల్లో నీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. కాన్ఫిడెన్స్ మనలో కాదు, మన శక్తి మీద కాదు, మన శరీరంలో కాదు. కాన్ఫిడెన్స్ షుడెంట్ లై ఇన్ అవర్ ఫ్లెష్ బట్ అవర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఇన్ ద లార్డ్. దేవుని మీద మన శక్తి, మన నమ్మకం ఆధారపడి ఉండాలి. కానీ మన మీద మన నమ్మకం, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండడం అనేది అది లోకం తీరు. దేవుడు ఏమన్నాడంటే లోక మర్యాదల్ని అనుసరించొద్దన్నాడు. సో ఎప్పుడైతే మనిషి వాడి జ్ఞానం మీద వాడు ఆధారపడటం మొదలు పెట్టాడో, వాడి శక్తి మీద వాడు ఆధారపడటం మొదలుపెట్టి దేవుని శక్తిని గుర్తించడం మానేశాడు. సో ఎప్పుడైతే 2 జరిగినాయో మనిషి పడిపోయాడు. ఈ పడిపోయిన మనిషికి దేవుడు ఏం చేశాడంటే రక్షించుకోవడానికి ముందు ఆయన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఈ లోకానికి పంపించి, తర్వాత కృపని, సత్యాన్ని ఎవరి ద్వారా పంపించాడు? యేసు ప్రభు ద్వారా పంపించాడని సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతామో, ద లా ఆఫ్ గాడ్ ఆల్వేస్ షోస్ వాట్ హీ ఈస్. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది. కృప ఏం చేస్తుందంటే దేవుడు ఏమి చేయగలడో తెలియజేస్తుంది. గమనించండి, ద లా ఆఫ్ ద లార్డ్ షోస్ us వాట్ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్టేచర్ ఎట్లాంటిదో, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏ లెవెల్లో ఉంటుందో, ఆయన ఔన్నత్యం ఏమై ఉంటుందో దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తే, ఆయన నీ కోసం నా కోసం ఏమి చేయగలడో దేవుని యొక్క కృపలో నుంచి ఆయన శక్తి మనకి తెలియజేస్తుంది. గమనించండి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ముందు ఇక్కడికి పంపించి ఆయన ఏంటో మనకు చూపించాడు. తర్వాత యేసు ప్రభు ద్వారా కృపను మనకు అనుగ్రహించి ఆ కృపలో ఆయన పునరుద్ధాన శక్తిని మన మీద చూపించి ఆయన నీ కోసం నా కోసం ఏం చేయగలడో దేవుడు చూపించాడు. ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, దేవుని కృప పరిశుద్ధమైంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషికి, అంటే తప్పిపోయిన మనిషికి, నశించిపోతున్న వ్యక్తికి, ఫర్ ఎ లాస్ట్ మ్యాన్ 2 అవసరం. ఒకటి రక్షణ, రెండవది సంపూర్ణత. ఒకటి సాల్వేషన్ ఒక్కటే కాదు పడిపోయిన మ్యాన్ కావాల్సింది. హీ ఆల్సో నీడ్స్ టు బి పర్ఫెక్టెడ్. ఎందుకు పడిపోయాడు వాడు? వాళ్ళు ఇంపర్ఫెక్షన్ ఉంది కదా, వాళ్ళు సంపూర్ణత లేదు. సంపూర్ణత ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారా వస్తుంది. కానీ వాడు ఏం చేశాడు? ఏదేం తోటలో
మంచి చెడులు జ్ఞానం ఇచ్చే ఫలాన్ని తిని వాడు జ్ఞానవంతుడే సంపూర్ణుడు అవడానికి వాడు జ్ఞానాన్ని ఆశ్రయించాడు కానీ దేవుడిని ఆశ్రయించాడు. గమనించండి. సో మనిషికి రెండు అవసరం, సాల్వేషన్ అవసరం. సాల్వేషన్ తర్వాత వాడు ఏ స్థితిలోంచి పడిపోయి రక్షణ లేకుండా అయిపోయాడో, రక్షించబడిన తర్వాత ఆ స్థితిలో మళ్ళీ పడకుండా వాడు సంపూర్ణతలోకి ఎదగడం అవసరం. సో వీ నీడ్ సాల్వేషన్ అండ్ వీ ఆల్సో నీడ్ పర్ఫెక్షన్. రక్షణ ఒక్కదాంతోనే దేవుడు ఆపేయమల్లా. రక్షణ ఒక్కదాంతోనే దేవుడు ఆపేయమంటే సిలువ కార్యంతోనే మన పని అయిపోయేది. ఎప్పుడైతే మనం యేసు ప్రభు రక్షకుడు అని చెప్పి నోటితో మనం ఒప్పుకుంటామో మనం పైకి ఎత్తబడేవాళ్ళం, కానీ మనం పైకి ఎత్తబట్టలేదు. అవునా కదా? మహిమగల శరీరంలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? రక్షించబడిన నువ్వు నేను యేసు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నోటితో ఒప్పుకుంటామో రక్షణ మనలోకి వస్తుంది. రక్షించబడిన నువ్వు నేను ఇంకా ఈ లోకంలో ఎందుకున్నావు? రక్షించబడిన నీవు సంపూర్ణతలోకి ఎదగాల. గమనించండి, ఏ సేవ్డ్ మ్యాన్ షుడ్ బి పర్ఫెక్టెడ్ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద హెవెన్. పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, దేవుని స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, రక్షించబడిన నువ్వు సంపూర్ణుడిగా అయితేనే అవుతుంది. సో మనిషికి రక్షణ అవసరం, మనిషికి పర్ఫెక్షన్ అవసరం. అయితే రక్షణ అనేది ఈ నోటి ఒప్పుకోల ద్వారా వస్తుంది, దేవుని యొక్క శక్తి ద్వారా వస్తుంది, దేవుని యొక్క కృప ద్వారా వస్తుంది. పర్ఫెక్షన్ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా వస్తుంది. గమనించండి, సాల్వేషన్ ధర్మశాస్త్రం వల్ల రాదు, రక్షణ ధర్మశాస్త్రం వల్ల రాదు. ధర్మశాస్త్ర క్రియలను బట్టి ఏ మనిషి కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా చేయబడ్డు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. లా కెనాట్ సేవ్ ఎ మ్యాన్. ఏది రక్షిస్తుంది? కృప రక్షిస్తుంది. విశ్వాసం ద్వారా, కృపను బట్టి విశ్వాసం ద్వారా రక్షించబడతాం. అంటే పునరుద్ధాన శక్తి ఏ దేవుని ద్వారా అయితే పునరుద్ధాన శక్తి క్రీస్తులో మనం చూస్తున్నామో, ఆ దేవుడు నీ ప్రభు అని నువ్వు నోరుతో ఒప్పుకోవడం ద్వారా, అంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు గ్రహించి నీ నోరుతో ఎప్పుడైతే ఆయన ప్రభువు అని ఒప్పుకుంటావో నువ్వు రక్షించబడతావు. రక్షించబడి కృపలో జీవిస్తున్న నీవు నీ ఆత్మని లేకపోతే నీ కాన్షియస్ ని దేవుని ధర్మశాస్త్రములను ధ్యానించడం ద్వారా యు నీడ్ టు నరిష్ యువర్ సోల్ ఆర్ యువర్ కాన్షియస్ విత్ ద లా ఆఫ్ ద లార్డ్. గమనించండి, సేవ అయినప్పుడు దేవుణ్ణి ప్రభువుగానే గ్రహిస్తావు, కానీ ఆ దేవుడు నీ గురించి కలిగిన సంకల్పం మొత్తం నీకు తెలియదు. మళ్ళీ నాకు తెలుసుకోవాలంటే దేని దగ్గరికి రావాలా? సో సాల్వేషన్ ఒక్కటి సరిపోదు. లా అలోన్ కెన్ నెవర్ సేవ్ us. ధర్మశాస్త్రం ఒక్కటే మనల్ని రక్షించదు. అట్లని చెప్పి దేవుని శక్తి ఒక్కటే మనల్ని పర్ఫెక్ట్ గా చేయలేదు. పర్ఫెక్ట్ అవ్వాలంటే ధర్మశాస్త్రం కావాలా? రక్షించబడాలి అంటే దేవుని యొక్క శక్తి కావాలా? ధర్మశాస్త్రము దేవుని యొక్క కృప రెండు కలిస్తే నువ్వు పర్ఫెక్షన్ లోకి వెళ్తా ఉన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. గమనించండి, అంటే ఒక విశ్వాసి ఆ విశ్వాస జీవితంలో లేకపోతే ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఆ విశ్వాస పయనాన్ని వాడు పయనిస్తున్నప్పుడు, జీవితంలో జీవిస్తున్నప్పుడు వాడు కృపలో జీవిస్తుంటాడు, కానీ వాడు హృదయం దేంతో నరిచేవాడా? వాడు హృదయం దేంతో సరవాలా? దేవుని యొక్క ధర్మశాస్త్రం చేత వాడు హృదయం సరి చేయగలరు. ఎందుకంటే అన్నిటికంటే మోసకరమైన రోగం దేనికుంది? మన హృదయానికి ఉంది. మన నేత్రాశ, మన శరీరాశ, మన జీవపటము, ఈ మూడింటికి సీట్ ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో ఉంటుంది. ఎప్పుడైతే మన హృదయము దేవుని ధర్మశాస్త్రం చేత బాగు చేయబడుతుంటుందో దేవుని కృపేమో నేను కాపాడుతుంది. గమనించండి, నా మీద నీతి ఆరోపించబడిందే కానీ నేను నీతిమంతుని స్వతహాగా కాదు. అవునా? ఐ ఆమ్ ఓన్లీ అక్యూజ్డ్ ఆర్ ఐ ఆమ్ ఓన్లీ ఇంప్యూటెడ్ విత్ రైచియస్నెస్. బేసికల్ గా నేను రైట్ కాదు. సో దేవుని ఉగ్రత నా మీదగా రాకుండా దేవుని కృపలో నేను జీవిస్తున్నాను.
ఆయన కృప నన్ను కాపాడుతుంది, నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఆయన పరిశుద్ధాత్మను నా లోపల సత్యాన్ని తెలియజేస్తా, పాప విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో నన్ను ఒప్పింపజేస్తా. దేని ద్వారా ఒప్పింపజేస్తున్నాడు? సత్యం మందు నన్ను ప్రతిష్ఠ చేస్తున్నాడు. గమనించండి, నా పైన కృప అనే కవర్ ఉంది. నేను నీతిమంతుడిగా డిక్లేర్ అయ్యాను, ఆరోపించబడ్డాను. స్వతహాగా అయితే నీతి అయితే నాలో లేదు. ఎప్పుడైతే నేను నీతిమంతుడిగా ఆరోపించానో నా మీద ఏమొచ్చింది? కృప అనే కవర్ వచ్చింది. దేవుని శిలువ రక్తం, యేసు ప్రభు శిలువ రక్తం నన్ను కప్పింది. ఆ కృపలో నేను జీవిస్తున్నా. సో దేవుని ఉగ్రత నా మీదకైతే రాట్లా. కానీ లోపల నాలో ఇంకా కుళ్ళు ఉందిగా. ఈ కుళ్ళు పోవడానికి ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? మన మేజర్ శత్రువు ఎవరు? గమనించండి, కృపలో నేను జీవిస్తున్నా, నాతో పాటు ఎవరు జీవిస్తున్నారు? నా శత్రువు ఇంకా జీవిస్తున్నాడు. నేను మీకు చెప్పాను, మనకు శత్రువు కూడా ఒకడు ఉంటాడు, మనకు విరోధులు అనేకులు ఉంటారు కదా. సామ్స్ 13లో మనం చూసాం కదా, నా శత్రువు నా విరోధులు. శత్రువు ఎవరు? మన శరీరము. మన విరోధులు ఎవరు? సైతాను వాడి సమూహం. మన శరీరం మన శత్రువు. ఎందుకు? మన నేత్రాశ, మన శరీరాశ, మన జీవపుడమే మనల్ని పాపంలోకి తీసుకెళ్తుంది. సైతాను డైరెక్ట్ గా మనం కొట్టుకోలేడు. ప్రతివాడు వాడి స్వకీయ దురాశల చేత ఏడవబడి, అంటే శరీరంలో ఉన్న బలహీనతల చేత వాడు ఏడవబడి శోధనలో పడతాడు. అప్పుడు సైతాను కొట్టుకుంటాడు. ముందు బలహీనత నా శరీరంలో ఉంటుంది. అందుకే పౌలు ఏమన్నాడంటే, నేనెంత దౌర్భాగ్యుడిని, ఇటువంటి మరణాకరమైన శరీరం నుంచి నన్ను రక్షించగలవాడు ఎవరు అని చెప్పి రోమీయులు 7లో రాస్తున్నాడు. ఆయన కృపలో జీవిస్తున్నాడు. కృప అనే కవర్ ఆయన మీద ఉంది. కానీ నేను శరీరముకు అమ్ముడు పోయిన వాడిని అని చెప్పి రోమీయులకు 7లో ఆయన రాస్తాడు. పాపం చేత పట్టబడి శరీరానికి అమ్ముడు పోయినండి. ఆ శరీరం ఇంకా నాలోనే ఉంది. కృప అయితే ఉంది నా మీద. దేవుని ఉగ్రత నా మీదకి రావట్లేదు, జడ్జిమెంట్ నా మీదకి రావట్లా. కానీ ఆ కృపలో నేను జీవిస్తున్నాను. కానీ నా శరీరం ఇంకా నాతోనే ఉంది. నా ఆత్మ బలపరచబడాలి. ఈ శరీరాన్ని నేను జయించాలి. ఈ కృప నా మీద నుంచి తొలగిపోయే టైం ఒకటి వస్తుంది. ఈ కృపా సమయం పోయే టైం ఒకటి వస్తుంది లేదా? మనమందరం తీర్పు సింహాసనం ముందు నిలబడే రోజు ఒకటి వస్తుంది. ఆ కృప నా మీద నుంచి తొలగిపోయే టైంకి నా అంతరంగంలో నేను నా శరీరాన్ని జయించి నా ఆత్మలో నేను పరిశుద్ధుడిగా, నిర్దోషిగా నిలబడాలి. నిర్దోషి అనే ఆరోపణ మాత్రమే ఉంది, అవునా కదా? నీతిమంతుడైన ఆరోపణ మాత్రమే ఉంది. ఈ కృప తొలగిపోయే టైంకి నా శరీరాన్ని నేను జయించి నేను నీతిమంతుడిగా నిలబడాలి. అంటే ఈ కృప నా నుంచి నా మీద నుంచి తొలగిపోయే టైంకి నీతి క్రియలు నాలో ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలా. నీతి క్రియలు స్టార్ట్ అవ్వాలంటే దేవుని ధర్మశాస్త్రం లేకపోతే ఇది నీతి అని ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సొంతగా ఏం చెప్పడు, అవునా? ఆ సత్యస్వరూపమైన ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయనంతా ఆయన మీకు ఏది బోధించడు. సో హోలీ స్పిరిట్ లాడు బైబిల్ లేకుండా ఉట్టి ఎలాంటి మీకు టీచింగ్ ఇవ్వదు. ధర్మశాస్త్రం లేకుండా మీకు బోధ జరగదు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఇది పాపము, ఇది నీతి, దీన్ని బట్టి తీర్పు వస్తుందని పాప విషయంలో, తీర్పు విషయంలో, నీతి విషయంలో నిన్ను నన్ను ఒప్పింపజేసి పాపాన్ని జయించడానికి నీ అంతరంగంలో నీకు శక్తిని ఇస్తాడు. గమనించండి, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ధర్మశాస్త్రం అవసరం లేదు అనుకుంటాడు. ధర్మశాస్త్రం అవసరం లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ పదాజ్ఞల్ని 2 ఆజ్ఞల కింద మార్చి దేవుడు ఎందుకు పెట్టాడు? ఏ ఆజ్ఞ గొప్పది ప్రభు అని అడిగితే, అంటే పదాజ్ఞల్లో అంటే పదాజ్ఞల పేర్లోనే పదాజ్ఞలు అని తెలుసు. అవి కాకుండా బైబిల్ గ్రంథంలో 630 చిల్లర ఆజ్ఞలు ఉన్నాయి ఇజ్రాయేలీయులకు ఇచ్చినాయి. There are 630 commandments that God gave to Israel. మనం పుట్టి 10 అనుకుంటాం. ఈ 10 ప్లస్ 630 ఉన్నాయి బైబిల్లో ఆజ్ఞలు. ఇవన్నిటిని కొట్టుకుని యేసు ప్రభుని అన్నిటికంటే టాప్ ఆజ్ఞ ఏంటంటే, యేసు ప్రభు ఏమన్నాడు? నేను ధర్మశాస్త్రం కొట్టడానికి వచ్చాను, ఇక మీకు ఆజ్ఞలతో అవసరం లేదు, మీ పుట్టి ప్రభు అక్కడ చెప్పేశాడు. ఏమన్నాడు?
ఇంకా ఆజ్ఞని ఇంకా ఎన్హాన్స్ చేశాడు. ఇంతకుముందు ఏమన్నాడు, నువ్వు అట్లా ప్రేమించుకున్నావు, నీ పొరుగు అట్లా ప్రేమించుకున్నాడు. ఈసారి ఏం చేశాడు, ముందు దేవుడిని ప్రేమించమని, నేను నిన్ను ఎలా ప్రేమించాను నువ్వు నీ పొరుగు వాడిని అలా ప్రేమించాలను. అంటే నేను నీకోసం ప్రాణం పెడుతున్నాను, నీకోసం అన్యాయం మీద సహిస్తున్నాను, నీకోసం మొహమ్మద్ ఉమ్మూయించుకుంటున్నాను, చంపేస్తుంటే నేను చావుని సైతం భరిస్తున్నాను. నేను నిన్ను ఎలా ప్రేమించాను నువ్వు నీ పక్కన నువ్వు అలా ప్రేమించాలని ఆజ్ఞని ఇంకా ఎన్హాన్స్ చేశాడే కానీ యేసు ప్రభు ఆజ్ఞని తీసేయాలి. రక్షణకి ధర్మశాస్త్రం అవసరంలా, కానీ పర్ఫెక్షన్కి మళ్ళీ ధర్మశాస్త్రంతో నీకున్నప్పుడు పని ఉంటుంది. అందుకే దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ రెండు మన చేతుల్లో పెట్టాడు. దేవుడు ఇచ్చాడు పెట్టల. ధర్మశాస్త్రాన్ని తీసేస్తే ధర్మశాస్త్రం పాపం అయితే, లేకపోతే ధర్మశాస్త్రం దగ్గర మనకు పని లేకపోతే దేవుడు ఎందుకు పెట్టలేదు నీ చేతుల్లో నా చేతులు? ఊరికి నేను చదువుకోవడానికి టైం వేస్ట్ కదా, టైం వేస్టా కదా ఊరికి నేను చదువుకోవడానికి. ధర్మశాస్త్రం నిన్ను రక్షించదేమో కానీ ధర్మశాస్త్రం పరిశుద్ధాత్మ దేవుని బోధలో ఉపయోగపడి నిన్ను నన్ను పర్ఫెక్షన్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెవర్ బ్లాస్ఫెమీ ద లా. తెలుసా అండి, ఈ సత్యం నేను లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా. సైతాన్ని సైతం నువ్వు మనం తిట్టకూడదు, అది దైవదోషం అయిపోతుంది. తెలుసా, బ్లాస్ఫెమీ అయిపోతుంది సైతాన్ని తింటే. ఎందుకు అంటే సైతాన్ని ఒకప్పుడు దేవదూతలకు అభిషేకించుకోవడం దేవుడు, అవునా? మనం దేవదూతల కంటే ఎక్కువ చేయబడినాడువా తక్కువ చేయబడినాడువా? బైబుల్ ఏముంటుంది, దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినాడు. ఒకప్పుడు సైతం అభిషేకుడు, దేవుడు అభిషేకించాడు కదా. మీకు రిఫరెన్స్ కావాలంటే ఎహెజ్కేలు 28:11 చదివితే, అభిషిక్తులైన కేరుబై నిన్ను ఒక దుర్గంగా నేను నియమించానని చెప్పి దేవుడు సైతాన్ గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఒకప్పుడు అనాయింటెడ్. గమనించండి, దావీదు సౌలు చరిత్ర మనం చదివితే, సౌలు పడిపోయాడు దేవుని సన్నిధిలో నుంచి. ఒకప్పుడు అభిషిక్తుడు, తర్వాత పడిపోయాడు. సౌలులో దురాత్మ పనిచేస్తుంది, అంటే వాళ్ళు ఈవిల్ ఉంది ఆ టైంలో. కానీ దావీదు సౌలు మీద చెయ్యెత్తడానికి కానీ కట్టెత్తడానికి ధైర్యం చేశాడు. ఏమన్నాడు, దేవుడిని అభిషేకించిన వాడిని నేను జాగ్రత్త పడ్డాడు దావీదు. గమనించండి, అప్పటికి సౌలు దేవుని ఏర్పాటు నుంచి పక్క ఇచ్చాడు కదా, వచ్చాడు. కానీ ఒకప్పుడు అభిషిక్తుడు కాబట్టి ఏం చేశాడు దావీదు, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నాడు. శరీరాన్ని కూడా ముట్టుకోవాలి, చొక్క అంశం పోసి పక్కన పెట్టడం కానీ శరీరాన్ని ముట్టుకోవాలి. సౌలు చచ్చిపోయేంత వరకు దావీదు సీన్లో రాలేదు. అవునా? సైతాన్ని అభిషేకించిన దేవుడు సైతాన్ని సైతాన్ని తీయగలిగే అధికారం కూడా ఎవరు? సైతాన్ని తీసాడా దేవుడు? తీరా, ఇంకా ఉన్నాడా? యుగ సంబంధమైన దేవత ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది పరిపాలన? సైతాన్ కూడా చేతుల్లో ఉన్నా. దేవుడు తీసాడా? తీసేయాలి అంటారు. నేను మన సైతం కాదండి, మనకు అది అలవాటు. మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన బాధని. మిఖాయేలే దేవుని సైన్యానికి అధిపతి అయిన మిఖాయేలే సైతాన్ని గద్దించడానికి భయపడి దేవుడు నేను గద్దించిన కానీ మే ద లార్డ్ రిబ్యూక్ యు అని చెప్పి సైతాన్ని గద్దించడానికి భయపడ్డాడు మిఖాయేలు. ఎందుకు? దైవ దోషులు అయిపోయి దేవుడు అభిషేకించిన వాడిని దేవుడే శిక్షించగలడు. కానీ నువ్వు నేను ఫ్యాన్సీ అయిపోయాడు. సైతం నా కారు కింద ఉన్నాడు, తిట్టండి తొక్కండి అని చెప్పి పాటలు పాడించి స్టేజ్ మీద యాక్షన్ చేయించి సైతాన్ని తొక్కడానికి నీకు నాకు అధికారం లేదు. యేసు ప్రభు రెండవ రాకడప్పుడు యేసు ప్రభు ఆజ్ఞ మీద సైతాన్ని బంధించబడతాడు. యేసు ప్రభు ఆజ్ఞ మీద ఆ లేక్ ఆఫ్ ఫైర్లో వాడు పడవేయబడతాడేమో, కానీ సైతాన్ని తింటే అది దైవదోషం అవుతుంది. గమనించండి, నీ మీద నా మీద ఆరోపణలు రావడానికి ఛాన్స్ ఉంది. సైతాన్ని తిట్టకూడదు ఎక్కడ, దైవదోషం. నేను నేర్చుకున్నాను. దేవుడు అభిషేకించిన మనం. సో
అంటే సైతాన్నే దేవుడు అభిషేకించినప్పుడు సైతాన్ని ఏం అనకూడదంటే ధర్మశాస్త్రం విషయంలో వచ్చి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారా? ధర్మశాస్త్రం గురించి ఈ మధ్య చాలా లూజ్ మెసేజెస్ వింటా ఉన్నాం. చదువు విచ్ క్రాఫ్ట్ కంటే భయంకరమైందని ధర్మశాస్త్రం నుంచే, అంటే పాపం ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కడానికి ట్రై చేస్తుందేమో కానీ ధర్మశాస్త్రం పాపమైందంటే అట్లా అనరాదని చెప్పి పౌలు భక్తుడు రోమిలు 7 అధ్యాయం 7వ వచనంలో 12వ వచనం రెండిట్లో రాసిన మాట ధర్మశాస్త్రం పరిశుభ్రమైందన్న. సో రక్షణకి మనకి దేవుని శక్తితో దేవుని యొక్క కృప అవసరం. పర్ఫెక్షన్కి దేవుని కృపతో పాటు దేవుని ధర్మశాస్త్రం గురించిన ఉపదేశం కూడా మనకి అవసరం. అందుకే ఆది సంఘం రక్షణలోకి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినప్పుడు సంఘం ఏం చేస్తుందంటే పుట్టి భాషలో మాట్లాడితే అనాయింటింగ్ లో డాన్స్ అయ్యట్లా. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడానికి ఎడతెగక ఉంది. డాక్టర్ ఆఫ్ ద అపోస్టల్స్ లో సంఘం జీవిస్తుంది. అనాయింటింగ్ లో డాన్స్ చేయట్లేదు, అనాయింటింగ్ లో వర్షిప్ చేయట్లేదు. సంఘం ఏం చేస్తుంది? సంఘం అపోస్తల బోధలు స్థిరపడటానికి నేర్చుకుంటుంది. యేసు ప్రభు వాక్యం అనే ఉదకముతో నిన్ను నన్ను కడుగుతాడని చెప్పి బైబిల్లో రాయబడింది. ధర్మశాస్త్రం నిన్ను రక్షించకపోవచ్చు, కానీ నువ్వు కృపలో ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు కృపను అర్థం చేసుకుని ఆ శక్తిని, దేవుని శక్తిని అర్థం చేసుకుని దేవుని ధర్మశాస్త్రంలో ధ్యానించినప్పుడు నువ్వు సంపూర్ణుడిగా నువ్వు మారుతావన్న సత్యాన్ని నేను గ్రహించుకోవాలా. ధర్మశాస్త్రం మోషే ఇచ్చినప్పుడే లేదు. మనిషి పాపంలో పడినప్పుడు మనిషి సిగ్గును కప్పడానికి బలిపసుపు అవసరం అని చెప్పి మోషే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడే చెప్పలా. ఏదైనా వనంలోనే మనిషి సిగ్గుతో ఆకులతో తన సిగ్గును కప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక జంతువుని బలిచ్చి దాని చర్మాన్ని తీసి వాడి సిగ్గుని ఈ కవర్డ్ ద షేమ్ ఆఫ్ ద మ్యాన్. గమనించాడు. సో మనిషి సిగ్గుని, పాపం ద్వారా వాడికి వచ్చిన సిగ్గుని, వాడి జ్ఞానం అని అనుకునే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా వాడికి వచ్చిన సిగ్గుని గమనించండి. సిగ్గు దేని నుంచి వచ్చింది? వాడు సొంతగా వాడి జ్ఞానాన్ని నువ్వు సొంతగా జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి వస్తే ఎక్కడో చోట సిగ్గుపడాల్సి వస్తుంది. సో ఆ సిగ్గును కప్పడానికి దేవుడు ఏం చేశాడు? ఒక పశువుని బలిచ్చి దాని చర్మాన్ని తీసుకొచ్చి, సో ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇజ్రాయేలీలకి ఆ సీనాయి కొండ మీద ఆ రోజు ఇవ్వబడిందే కానీ ధర్మశాస్త్రం భూమి పునాది వేయబడక ముందే దేవుని హృదయంలో ఉంది. మన హృదయంలో ఉంది, మనం దాన్ని పట్టించుకోలేదు. దేవుడు దాన్ని మోషే ద్వారా బయలుపరిచాడు. కృప యేసు ప్రభు ద్వారానే లోకానికి తెలియపరచబడ్డా. యేసు ప్రభు ద్వారా మనకు అర్థం చేసుకునే లెవెల్కి కృపను తీసుకొచ్చాడు. కానీ కృప ఎప్పటి నుంచి ఉంది? పాత నిబంధన గ్రంథంలో కృప లేదా? ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో చూడమ్మా. ఏం పొందాడంట నోవాహు? కృప పొందాడు. నోవాహు ఏం పొందాడు? కృప పొందాడు. ఇది ఎప్పుడు? యేసు ప్రభు రాకముందా, శరీరధారిగా దానికి వచ్చిన ముందా? ధర్మశాస్త్రం పొందిన మోషే కూడా ధర్మశాస్త్రం పొందుకోవడానికి ఏం పొందాడు? చూడండి, నిర్గమకాండం 33 మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. 9 నుంచి 19 వచనాలు చాలా ఉంది, అది ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. 9 నుంచి 19 వచనాలు చదివితే మోషే కూడా దేవుని సన్నిధిలో కృపను పొందుకున్నాడని సత్యాన్ని మన బైబిల్లో రాయబడుతుంది. సో కృప దేవునితో స్టార్టింగ్ నుంచి ఉంది, ధర్మశాస్త్రం దేవునితో స్టార్టింగ్ నుంచి ఉంది. మోషే దగ్గరే దేవుడు ధర్మశాస్త్రాన్ని బయలుపరచలేదు. మనం పట్టించుకోవాలా? మనం పట్టించుకునేటట్టు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప మొదటి నుంచి ఉంది, ఆ కృపను పట్టించుకోవాలా? ఆ కృప మన దగ్గరికి ఎవరి ద్వారా దేవుడు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు? యేసు ప్రభు ద్వారా మన దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. విశ్వాసం కూడా యేసు ప్రభు శరీరధారికి వచ్చిన తర్వాతే విశ్వాసం ఈ లోకంలో లేదు. విశ్వాసం ఎప్పుడు వచ్చింది? రక్షించబడినాడు. అందరూ దేని ద్వారా రక్షించబడతారు? కృపను బట్టి విశ్వాసం ద్వారా రక్షించబడతారు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చదివితే ఎక్కడి నుంచి రక్షణ? హేబేలు రక్షించబడ్డాడు,
నోవాహు రక్షించబడ్డాడు, అవునా? అబ్రహాము రక్షించబడ్డాడు. అంటే వాళ్ళందరూ దేని ద్వారా రక్షించబడ్డారు? వీళ్ళందరూ విశ్వాసమును బట్టి అని చెప్పి కంక్లూజన్లో రాస్తారు. అంటే విశ్వాసం ఎప్పటి నుంచి ఉంది? గమనించండి, ధర్మశాస్త్రం భూమి పునాది వేయబడిన నుంచే ఉంది. దేవుని కృప అప్పటి నుంచే ఉంది. దేవుని నుంచే ఆయన మీద ఉన్న విశ్వాసం ద్వారా రక్షణ అనే సూత్రాన్ని దేవుడు భూమి పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించాడు. అయిన తర్వాత వచ్చింది కాదు. తర్వాత మన అంటే మన అవగాహనలోకి మనకు వచ్చినాయేమో కానీ we started perceiving those things later ఏమో కానీ దేవునిలో ఎప్పటి నుంచో దాచిపెట్టబడి ఉంది. రక్షించబడిన వాళ్ళు మొట్టమొదటి నుంచి ధర్మశాస్త్రం లేనప్పటి నుంచి, కృప యేసు ప్రభు ద్వారా లోకానికి రానప్పటి నుంచి రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళు కృపను బట్టి విశ్వాసము ద్వారానే రక్షించబడ్డారని చెప్పి బైబిల్లో రాయబడు. యేసు ప్రభు లేకపోతే గాస్పెల్ ఇన్నోళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కృపను బట్టి విశ్వాసము ద్వారా రక్షించబడిన వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? హేబేలు దగ్గర నుంచి మన బైబిల్లో కనిపించారు, అవునా? హేబేలు దగ్గర నుంచి బైబిల్లో మనకి కనిపించారు. వెతికితే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి దొరుకుతాడు. వాడు క్రిస్టియన్ అవ్వాల్సిన పని లేదు, బైబిల్ చదవాల్సిన పని లేదు. వెతికితే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు కనిపిస్తాడు. మనం వెతకం కాబట్టి మనం వెతికే లెవెల్లో దేవుడు తీసుకొచ్చి వాక్యాన్ని మన దగ్గర పెడితే ఆ వాక్యాన్ని కూడా ఏం చేస్తాము, పేజీలు నలగకుండా నీట్గా షెల్ఫ్లో పైన ఎక్కడో పెట్టి ఆ వాక్యం నేను నిద్రపోతాలే కానీ వాక్యం చదవము, దేవుడి గురించి తెలుసుకున్నాను. ప్రాబ్లం అండి. సో బైబిల్లో మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని జ్ఞానం ఎంత అవసరమో దేవుని శక్తి కూడా అంతే అవసరం. మనం ఆ 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం 6, 7, 8 వచనాలు కూడా చదవండి. 2 తిమోతి 3rd chapter 5 to 8. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడువై ఉండము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉంటారంట? పాపభరితులై, పైకి భక్తి ఉంటుందంట, లోపల దాని శక్తిని మాత్రం ఆశ్రయించరు. ఎందుకు భక్తి చేస్తారు? ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తారు? ఎందుకు వీళ్ళు భక్తి చేసేది? తర్వాత చదవనమ్మా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. వాళ్ళకున్న దురాశను బట్టే భక్తి చేయడానికి ట్రై చేస్తారు కానీ నిజమైన భక్తి చాలా మందిలో కనిపించదు. అందుకే అనేక మంది జన సమూహం యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు లోకా 14:26 ఏముంటుందంటే, ఆయన వాళ్ళ వైపు చూసి అమ్మయ్య ఎంతమంది వస్తున్నారా అని చెప్పి ఆనందపడలేదు, దాన్ని అడ్వర్టైజ్ చేసుకోలేదు. కానీ మీరు నా దగ్గరకు వచ్చి మీరు నా శిష్యులు అవ్వకపోతే ఎలా? నీ తల్లినైనా, నీ తండ్రినైనాను, నీ భార్యనైనా, నీ పిల్లనైనాను, నీ అన్నదమ్ములైన చివరికి నువ్వు కూడా ద్వేషించుకోకపోతే నువ్వు నా శిష్యుడివి కానేరు అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. మీరు ఫాలో అయ్యేటప్పుడు ముందు ఎస్టిమేట్ చేసుకోండి అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. చాలా మంది భక్తి చేస్తారు, చాలా మంది యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తారు, ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారు, చర్చికి వెళ్తారు, బైబిల్ అన్ని చేస్తుంటారు. భక్తి ఎందుకు చేస్తారు? మళ్ళీ ఇంకోసారి చదవడం వచ్చిన నానా విధంగా దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని. ఆగండి. ఎట్లా అంటాడు చూడండి, ఎల్లప్పుడూ నేర్చుకుంటానే ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు, రోజు అవ్వాలి, ఎల్లప్పుడూ నేర్చుకుంటానే ఉంటారు. నేర్చుకుంటారు కానీ ఏం జరుగుతుందట? సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చూచి వారిని చెరపట్టుకొని పోవు వారు వీరిలో చేరిన వారు. అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన
మనసు కలిగి ఆ. విశ్వాస విషయంలో భ్రష్టులై ఆ. సత్యమును ఎదిరింతురు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఇద్దరిని పోల్చాడు. ఎవరెవరు వాళ్ళు? 8వ వచనంలో ఎవరు? మోషేని దేవుడు ఫరో దగ్గరికి పంపించినప్పుడు మోషే దేవుడు మాట చెప్పిన తర్వాత నాకు రుజువు ఏంటంటే మోషే ఏం చేశాడు? కర్రని కింద పడేసి అదేమైంది? పామైంది. అప్పుడు ఫరో ఏం చేశాడు? వాళ్ళ దగ్గర మాంత్రికులు ఆయన పిలిస్తే వాళ్ళ కింద పడేస్తే ఏమైంది? వాళ్ళ పేర్లు ఎన్నే మెంబరైన వాళ్ళు ఎవరు అంటే ఫరో రాజు దగ్గర ఉన్న మాంత్రికులు. వీళ్ళు కొన్ని కార్యాలు మోస చేసినట్టు చేశారు, కానీ కొంత టైం అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? అది దట్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని చెప్పి వాడు గుర్తించినట్టు బైబిల్లో మనకి. కానీ అది దేవుని సర్వోన్నతుడైన దేవుడు చేస్తున్న కార్యాలని సగం వరకు వచ్చి వాళ్ళు మిస్ అయిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట అంటే ఫాల్స్ పవర్ ని ఆశ్రయిస్తారు. గమనించండి, ఎన్నే మెంబర్ అయిన వాళ్ళు దేన్ని ఆశ్రయిస్తున్నారు? తప్పుడు శక్తిని ఆశ్రయిస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుతారా మైండ్లో వచ్చిన? ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు. దేని బట్టి ఎదిరించారు? వాళ్ళ దగ్గర ఫాల్స్ పవర్ ఉంది, తప్పుడు శక్తి ఉంది, దాన్ని బట్టి మోషేను ఎదిరించారు. వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యంను ఎదిరింతురు. సో ఫాల్స్ పవర్ తో, తప్పుడు శక్తితో దేవుని జ్ఞానాన్ని ఎదిరిస్తారు. నిజమైన శక్తిని కోరుకోరు వీళ్ళు. నిజమైన శక్తి ఏం చేస్తుంది? గమనించండి, నిజమైన దేవుని శక్తి ఏం చేస్తుంది? తప్పుడు శక్తికి నిజమైన శక్తికి తేడా ఏంటి? దేవుని నామంలో చాలా పవర్ఫుల్ మిరకల్స్ చూస్తున్నాం బయట. ఏది పవర్ ఆఫ్ గాడ్, ఏది కాదు ఎట్లా తెలుస్తుంది మనకి? ఎట్లా తెలుస్తుంది? గమనించండి, అది తెలుసుకోవాలంటే మన ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్ళాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఎఫెసీ సంఘం వరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను దేవునికి తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. మనం అందరం ఏ తండ్రి చేయాలంటే పిలువబడుతున్న కుటుంబం అని పిలువబడుతున్నామో ఆ తండ్రి నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. శక్తి అన్నాడు మళ్ళీ ఇక్కడ. రెండు కాంబినేషన్, ఈ రెండు ఎప్పుడు మిస్ కావు. జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి, ఎన్నే మెంబర్ అనే వాళ్ళు కూడా శక్తిని ప్రదర్శిస్తారు. ఎలాంటి శక్తిని? మోషే ఎలాంటి శక్తిని ప్రదర్శిస్తున్నాడో, మోషే ఎలాంటి మిరకల్స్ చేస్తున్నాడో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కానీ ఏది దేవుని ఆత్మచేత చేయబడుతుంది, ఏది దురాత్మ చేత చేయబడుతుంది? ఇది కన్ఫ్యూజన్. మోషే కర్రబడేస్తే పామైంది, వీళ్ళు వాళ్ళు కర్రబడేస్తే పామైంది. గమనించండి, నా నామ పేరు అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఏ నామం పేరుకి వస్తారు? యేసు ప్రభు నామం పేరుకి వస్తారు. ఫాల్స్ మిరకల్స్, ఫాల్స్ పవర్ ఏ నామం మీద కనిపిస్తుంది మనకి? యేసు ప్రభు నామం మీద కనిపిస్తుంది. అంటే వాళ్ళు కర్ర కింద పడేస్తే పాములు అవుతాయి. కానీ ఏది నిజమైన శక్తి, ఏది ఆశ్రయించకూడని శక్తి అని ఎట్లా అర్థమవుతుంది?
నిజమైన దేవుని శక్తి నీ అంతరంగమును పురుషుని యందు నీకు బలాన్ని ఇచ్చి క్రీస్తు ప్రేమలో ఆయన జ్ఞానములో నువ్వు వేరుపారినట్లు నీకు సహాయం చేస్తాడు. పరలోకంలో నీ స్వాస్థ్యం ఏంటో, సకల పరిశుద్ధులతో నీకున్న ఇన్హెరిటెన్స్ ఏంటో అది తెలుసుకోవడానికి నీకు తెలియజేస్తా. దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు ఏంటో నీకు తెలియజేస్తా. క్రీస్తు ప్రేమలోకి ఆయన జ్ఞానములోకి వేరుపారటానికి సహాయం చేస్తాడు. ఫాల్తు పవర్, తప్పుడు శక్తి నీ శరీర కోరికల్ని, నీ శరీర ఆశల్ని నెరవేర్చడానికి పనిచేస్తుంది. 2 మిరకల్స్ జరుగుతాయి, 2 చోట్ల అద్భుతాలు జరుగుతాయి. 2 ఐడెంటికల్ గానే ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. 2 యేసు ప్రభు నామంలోనే జరుగుతాయి. కానీ పైకి భక్తి ఉండి దాని శక్తిని ఆశ్రయించలేదు. అంటే ఆ శక్తి ఏం చేస్తుంది? నిజమైన దేవుని శక్తి ఏం చేస్తుంది? క్రీస్తు ప్రేమలో క్రీస్తు ప్రభుని గురించిన అనుభవ జ్ఞానంలోకి నిన్ను వేరు పారేటట్టు చేస్తుంది. ఆ అనుభవ జ్ఞానంలోకి నువ్వు వేరు పారకపోతుంటే, ఆ ప్రేమలోకి నువ్వు రోజు రోజుకి ఎదగపోతుంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఆ దేవుని శక్తి నీ అంతరంగ పురుషుడిని ఏం చేస్తుంది? బేసికల్గా బలపరుస్తుంది. అందుకే చాలా క్లియర్గా పాలు వాళ్ళిద్దరి పేరు రాశారు. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించడం అంటే, ఆ శక్తి మేము ఆశ్రయిస్తున్నాం కదా అనుకుంటారు. కానీ చాలా మంది ఫాల్స్ పవర్ని ఆశ్రయిస్తారు. గమనించండి, కౌంటర్ ఫీట్ మిరకల్స్ చేస్తాడు సైతం. బైబిల్ ఉందన్నమాట. 2వ దశలోనికలు 2వ అధ్యాయము 7 నుంచి చదువుతా ఉంటే, క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తుంది? సేమ్ అట్లాంటి మిరకల్స్ చేస్తాడట. యేసు ప్రభు నామములో ఎట్లాంటి శక్తి అయితే, ఎలాంటి మిరకల్స్, అద్భుతాలు అయితే బయట జరుగుతాయో దానికి జెరాక్స్ కాపీ మిరకల్స్ వాడు చేస్తాడు. సో మిరకల్ జరిగినంత మాత్రాన అది దేవుని ఆత్మ చేత జరగబడుతుందంటే, దేవుని శక్తిని అనుభవించిన నీవు దేవుని ప్రేమలో క్రీస్తు ప్రభుని గురించిన అనుభవ జ్ఞానమును నువ్వు రూట్ అవ్వకపోతే నీ పొజిషన్ దేవుని ప్రేమలో ఆయన కుమారుని గురించిన జ్ఞానములో, అనుభవ జ్ఞానంలోకి వేరుపారడానికి ఉపయోగపడకపోతే, నీ అంతరంగ పురుషుడు బలపడి దేవుని యొక్క ఆ హోప్ ఉంటుంది చూసారా, ఆ నిరీక్షణలో నువ్వు బలపడకపోతే నీ శరీరాన్ని జయించడానికి ఆ శక్తి, నీ నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబాన్ని అధిగమించడానికి ఆ శక్తి నీకు ఉపయోగపడకపోతే, ఆ శక్తి యేసు నామములో నీకు దొరుకుతుందేమో కానీ అది ఎన్నే మెమరీ చేసే తప్పుడు మిరకల్స్ లాంటి శక్తిని మనం చాలా జాగ్రత్తగా దాన్ని గ్రహించాలి. అందుకే బైబిల్లో దేవుడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే ఆయన ఏమంటాడు చూడండి. అర్థమవుతుందండి. మిరకల్ కనిపించినంత మాత్రాన, యేసునామంలో జరిగినంత మాత్రాన, ఈవెన్ ఆఫ్టర్ టేస్టింగ్ దట్ పవర్, డోంట్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్ టిల్ ఇట్ ఎన్హాన్సెస్ యువర్ సోల్. నీ పరిశుద్ధతని, నీ అంతరంగ పురుషుడిని బలపరిచి, నీ పరిశుద్ధతలో నువ్వు ఇంకా అంటే నువ్వు ఇంకా ఎదగడానికో, నువ్వు బాగుపడటానికో నీకు సహాయం చేయకపోతే, అటువంటి శక్తిని యేసునామములో మనం దొరికినా కానీ మనం దాన్ని ఆశ్రయించకూడదు. ఎందుకంటే క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ పనిచేస్తుంది. బైబిల్లో ఉంది. అది కౌంటర్ ఫీట్ మిరకల్స్ చేసి, జెరాక్స్ మిరకల్స్ చేసి నిన్ను నన్ను మోసపరుస్తుంది. మన పైకి భక్తి ఉంటుంది, తప్పుడు శక్తిని ఆశ్రయిస్తాము, నిజమైన శక్తిని ఆశ్రయించము. దేవుడు ఏమంటాడంటే అటువంటి వాళ్ళతో నువ్వు విముఖుడిగా ఉండమంటున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. మహిమని బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి. చూడండి, దేవుని శక్తి, దైవశక్తి చదవండి. జీవమునకు భక్తికి కావలసినవన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని
గూర్చిన మన ప్రభువైన యేసుని గూర్చిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. దేవుని శక్తి మన జీవానికి భక్తికి కావాల్సిన సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తుంది. His divine power provides for our life and even for our godliness. కదా, దేవుని దివ్య శక్తి మన జీవానికి అంటే బ్రతకడానికి కావాల్సింది, ప్లస్ నీ భక్తికి కావాల్సిన సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తుంది. కానీ దేవుని దివ్య శక్తి దేని ద్వారా పనిచేస్తుంది? తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని అనుభవ జ్ఞానము ద్వారా. అంటే డివైన్ పవర్ will never work devoid of the knowledge of the Son of the living God. దేవుని దివ్య శక్తి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానాన్ని లేకుండా అది పని చేయదు. క్రీస్తు ప్రభు జ్ఞానం లేకుండా ఉట్టి శక్తి పనిచేస్తుందంటే అది దేవుని దివ్య శక్తి అయితే కాదు. గమనించాలి. రెండింటికి మళ్ళీ లింక్ పెట్టాడు ఇక్కడ దేవుడు. అవునా? మరి ఇంకోసారి చదువుతారమ్మా. మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసినవన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. కృపా సమాధానం కూడా దేని నుంచి వస్తుంది? అనుభవ జ్ఞానం ద్వారా. కానీ అనుభవ జ్ఞానం దేంతో పనిచేస్తుంది? దేవుని యొక్క దివ్య శక్తి. సో మీ జీవానికి, మీ భక్తికి, సమాధానానికి, కృపకి, వీటన్నిటికి ఏమేం కావాలా? దేవుని దివ్య శక్తి కావాలా? అది దేవుని యొక్క అనుభవ జ్ఞానం ద్వారానే పనిచేస్తుంది. సో జ్ఞానము శక్తి కాంబినేషన్. చదవండి, కంటిన్యూ చేయండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి ఏం చేశారంటే దేవుడు, చూడండి ఆయన దివ్య శక్తి దేని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది? ఆయన యొక్క జ్ఞానం ద్వారా అనుగ్రహించబడుతుంది. అవునా? సో ఆయన జ్ఞానంలోంచి దేవుడు ముందు మనకి ఏమిస్తాడు? వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాల నుంచి నీ జీవితానికి, నీ భక్తికి కావలసిన సమస్యలు నువ్వు ఏం చేస్తావు? పొందుకుంటావు. సో ఎప్పుడైతే దేవుని అనుభవ జ్ఞానం ద్వారా ఆయన శక్తి వల్ల మీరు పొందుకున్న వాగ్దానాన్ని బట్టి మీ జీవానికి, మీ భక్తి కావాల్సింది మీరు ఎప్పుడైతే సమకూర్చుకుంటారో, మీరు ఏం సంపాదించుకోవడానికి సహాయం చేస్తుంది? మీకు దేవుని యొక్క డివైన్ నేచర్లోకి వెళ్తానికి అది సహాయం చేస్తుంది. ఎప్పుడైతే డివైన్ నేచర్లోకి మీరు వెళ్తారో మీరు దేంట్లో పాలు పంచుకుంటారు? దేవుని యొక్క మహిమలో, ఆయన యొక్క గుణాతిశయంలో మనం పాలు పంచుకుంటాం. ఇది లోకంలో ఉన్న కరప్షన్ నుంచి బయటకు రావడానికి దేవుడు పెట్టిన మార్గం. గమనించండి. మళ్ళీ ఒకసారి చూడండి. దేవుని దివ్య శక్తి దేని ద్వారా పనిచేస్తుంది? ఆయన కుమారుని యొక్క అనుభవ జ్ఞానం ద్వారా పనిచేస్తుంది. సో ఈ రెండు లేకపోతే ఈ ప్రామిసెస్ అర్థం ఏంటో మనకు తెలియదు. పుట్టి జ్ఞానం పట్టుకున్న ప్రామిస్ ఉంటుంది, కానీ దాంట్లో శక్తి పనిచేయదు. ఉట్టి శక్తి ఉండడం వల్ల ప్రామిస్ వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో జ్ఞానం ఉండదు. సో దేవుని శక్తి, దేవుని యొక్క అనుభవ జ్ఞానం, ఈ రెండిట్లోంచి దేవుడు నీకు నాకు వాగ్దానం చేసిన వాగ్దానాలు, ప్రామిస్ చేసిన ప్రామిసెస్ ఉంటాయి అక్కడ. ఆ వాగ్దానాల్లోంచి నీకు నాకు ఏం దొరుకుతుంది? నీ జీవానికి, అంటే లోకంలో బ్రతకడానికి, నీ భక్తికి, గాడ్లీనెస్ కావాల్సిన సమస్య మనకి దొరుకుతుంది. ఎప్పుడైతే మనం ఈ పద్ధతిలో మనం వెళ్తామో దేవుని యొక్క స్వభావంలో పాలు పంచుకుంటాం. వి పార్టేక్ ఇన్ ద డివైన్ నేచర్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావంలో పాలు పంచుకుని లోకంలో ఉన్న కరప్షన్ ని మనం అధిగమిస్తామో మనం దేంట్లోకి వెళ్తాము?
దేవుని యొక్క గ్లోరీలోకి, ఆయన ఎక్సలెన్స్ లోకి మార్చుకోవాలి. ఆయన మహిమా గుణాతిశయంలోకి మనం ఎత్తబడతాం. గమనించిన దేవుడు ఇచ్చిన ప్రాసెస్ అది. అందుకే పౌలు ఎక్కడ ప్రార్థన చేస్తున్నా ఆయన శక్తి, ఆయన గురించిన అనుభవ జ్ఞానం, ఆయన శక్తి, ఆయన గురించిన అనుభవ జ్ఞానం, రెండింటిని డివైడ్ చేయకూడదు. ఏ ఒక్కదాన్ని కూడా ఆశ్రయించకూడదు. రెండిట్లో కలిస్తే తప్పితే మనకి అది కనిపించదు. గమనించండి. అందుకే యేసు ప్రభు బోధ చేశాడు, ఆయన శక్తి యొక్క అనుభవాన్ని మనకి రుచి చూపించాడు. నేను నీకు సమకూర్చగలను అని దేవుడు రోగుల దగ్గరికి వెళ్ళి, అవసరతలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ రకంగా సమకూర్చగలని శక్తిని చూపించాడు. తండ్రి యొక్క జ్ఞానాన్ని ఆయన బోధించాడు. రెండు జరిగింది. ఆ రెండిట్లోనే మనకు సమృద్ధి దొరుకుతుంది. కానీ ఆ రెండు లేకపోతే, ఈ రెండింటిని ఆశ్రయించకుండా గుట్టి భక్తి చేస్తే మీ జీవానికి, మీ భక్తికి కావాల్సినవి మీకు దొరుకుతాయి అంటే దొరకదు. మనం అతిశయపడటానికి కాదు దేవుడు ఇచ్చేది, మనం బ్రతకడానికి దేవుడు ఇస్తుంది. సత్యాన్ని మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకే ఈ శక్తిని గురించి బైబిల్లో అంత క్లియర్గా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటి సువార్తలో ఉన్న శక్తి? సువార్తలో పవర్ ఉంటుంది, దేవుని గురించిన అనుభవ జ్ఞానము రెండు ఉంటాయి. అవి రెండే నేను రక్షిస్తా చెప్పాను. టోటల్ సాల్వేషన్ కి ఏం అవసరం? మనిషి తప్పిపోయిన మనిషికి రెండు అవసరం. సాల్వేషన్, పర్ఫెక్షన్ రెండు అవసరం అని చెప్పారు. అదే కదా మన స్టార్ట్. సో గాస్పెల్ హ్యాస్ గాట్ దట్ పవర్. అందుకే యేసు ప్రభు ఊరికినే శిష్యులుగా చేయడం లేదు, శిష్యులుగా చేసి నేను మీకు ఏది బోధించానో అది వారికి బోధించమని ఆయన ఇచ్చిన కమిషన్లో రెండు ఇంక్లూడ్ చేశాడు. గుట్టి సాల్వేషన్ మెసేజ్ ఒక్కటే కాదు, గుట్టి సాల్వేషన్ మాత్రమే కాదు, అండ్ టీచ్ దెమ్ ద థింగ్స్ దట్ హావ్ థాట్ యు అన్నాడు. మత్తయి 28:19 కదండి, రెండు చెప్పాడు. సో యేసు ప్రభులో దేవుని జ్ఞానం ఉంది, దేవుని యొక్క శక్తి కూడా. ఈ రెండు కాంబినేషన్ బైబిల్లో యేసు ప్రభుని మెన్షన్ చేసిన ప్రతిసారి ఈ రెండు కాంబినేషన్ కనిపిస్తాయి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసు ప్రభుని గురించిన సాక్ష్యం ఉంటుంది అక్కడ. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినను. హోలీ స్పిరిట్ అండ్ పరిశుద్ధాత్మతోను శక్తితోను రెండు కనిపిస్తున్నాయా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీద దిగి వస్తాడు, అప్పుడు మీరు ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, అప్పుడు మీరు ఏం పొందుకుంటారు? గమనించండి. అవునా? లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. యేసు ప్రభు లైఫ్ లో యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు కొన్ని చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. యేసు ప్రభు ఆత్మతో నింపబడ్డాడు. అవునా? అవునా? కానీ స్పెసిఫిక్ ఏమని చెప్తున్నారు? ప్రభు శక్తి ఆయన మీద. చూడండి, ఇట్ వాజ్ స్పెసిఫిక్ ఎక్స్ప్లెనేషన్. 4వ అధ్యాయంలోకి వెళ్ళండి, 14వ వచనం చూడండి. లోక 4:14 చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆత్మ పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఎక్కడికి వెళ్ళాడంట? గలిలయ.
36వ వచనం చూడండి. ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి వదిలిపోవచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. అధికారముతోనూ బలముతోను, విత్ అథారిటీ అండ్ పవర్. ఏమన్నా వేసుకోవడం దగ్గర అధికారం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, పవర్ ఉంది. అవునా? లూకా 9 మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును ఏమిచ్చాడు? శిష్యులకి శక్తిని ఇచ్చాడు, అథారిటీ అండ్ పవర్. కానీ గమనించండి, ఈ శక్తి ఏం చేస్తుంది, పవర్ ఏం చేస్తుంది? నువ్వు నేను డబ్బాలు కొట్టుకోవడానికో ఎక్కడికి పవర్ ఏం చేస్తుంది? మనల్ని దేవుని ప్రేమలో ఆయన అనుభవ జ్ఞానంలో వేరుపారేటట్లు సహాయం చేస్తుంది. గమనించండి, దేవుని పవర్ మనకి స్పెసిఫిక్ కనిపిస్తుంది. లోక 21:27 అధ్యాయం 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇన్ గ్లోరీ అండ్ ఇన్ పవర్ అంటున్నాడు. దేంట్లో వస్తుందంట? మహిమతోను మహామహిమతోను ప్రభావముతోను. గ్లోరీ ఇంగ్లీష్ లో ఉంది 21:27. ఎట్లా వస్తాడంట మనిషి కుమారుడు? పవర్ అండ్ గ్రేట్ గ్లోరీలో యేసు ప్రభు దిగొస్తాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం. ఐఎమ్ పర్పస్ఫుల్లీ, అంటే కావాలనే కొన్ని వచనాల నుంచి నేను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా కట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించుతిరి. పిలాతు ఆయన పేతురు దీన్ని చూచి ఏమన్నాడు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను దీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా కట్టు తేరి. బలం మా దగ్గర నుంచి రావట్లేదు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ బలం? ఆ బలం ఎవరు కలిగి ఉన్నారు? ఎవరు ప్రార్థన చేస్తే వాడు పొందుతున్నాడు? గమనించండి, యేసు ప్రభుతో మాత్రమే లేదు ఆ బలం, కానీ ఆయన శిష్యులతో కూడా అది ఉంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఆత్మ మీ మీద దిగి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు అంటాడు? ఆ శక్తి ఎవరెవరు పొందుకోవచ్చు? ఈవెన్ వీ కెన్ రిసీవ్ అవర్ పవర్. కానీ దేవుని శక్తి పొందుకున్న మనము ఏమవుతావు? ఆంతరంగిక పురుషుని అందు బలపడి ఆయన ప్రేమలో దేవుని కుమారుని గురించి అనుభవ జ్ఞానంలో మనము వేరు పారుతామన్న సత్యాన్ని మనం గమనించాలి. అంటే ఈ ఫాల్స్ పవర్ కోసం ఆశపడుతున్నాడు చాలా మంది ఉన్నారు. పౌలు దగ్గరికి ఇట్లా ఒక ఆయన వచ్చేమన్నాడు, నేను స్వస్థపరుస్తున్నావు కదా, ఆ శక్తి నాకు కూడా కావాలి అని చెప్పి కొనుక్కోవడానికి ట్రై చేశాడు. అది బైబిల్లో కనిపించిందా? అట్లా ట్రై చేసి యేసు ప్రభు శక్తిని ఇమిటేషన్ కోసం పౌలు గారు ఇయలేదు. పౌలు గారు ఇయకపోతే శక్తి కావాలనుకుంటే ఏదో ఒక శక్తిని ఆశ్రయిస్తే వచ్చిందిగా రాదా? సైతాన్ గారు ఇయ్యలే శక్తి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏమని చేస్తాడు? యేసు ప్రభు నామములోనే మిరకలు చేస్తూ ఉంటాడు. అది చూసి మనం ఏం చేస్తాం? మోసపోతాం. కానీ నిజమైన దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి. ఎందుకంటే పాలు ఇచ్చే టెస్టిమనీలో కూడా ఈ మాట కనిపిస్తుంది. రోమన్స్ 15th చాప్టర్ చూడండి, 18, 19, 20 వర్సెస్ చదవండి. రోమీయులు 15. పౌలు భక్తుడు ఆయన చేసిన సేవ ఎట్లాంటిదో చూడండి. అక్కడ టెస్టిమనీ ఇస్తున్నారు. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లును వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్ కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. సో పౌలు గుట్టి వాక్యమే చెప్పలా, పౌలు గుట్టి కరెక్షనే చేయాల. ఆ కరెక్షన్ ఎలా చేశాడు?
దేవుని శక్తి ద్వారా చేశాడు. సో పౌల్లో పనిచేసిన దేవుని క్రియలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు, దేవుని శక్తి కావచ్చు, అల్టిమేట్ గా చర్చ్ని కనెక్ట్ చేయడానికే పనిచేస్తాయి. ఆయన ప్రేమను తెలుసుకోవడానికి పనిచేస్తాయి. ఆయన మీద ఉన్న నిరీక్షణలో బలపట్టడానికి పనిచేసినాయి. కానీ ఎవరు స్వార్థపు లక్ష్యాల్లో లేకపోతే స్వార్థపు కోరికలు తీర్చుకోవడానికి అయితే పనిచేది. ఎట్లా పనిచేస్తాడంటే పౌలు చూడండి, అక్కడ మళ్ళీ ఒకసారి చదవడం. ఏలయనగా అన్యజనులు విధేయులు అవ్వాలంటే ఏం చేయాలో గమనించండి. ఇది చాలా మంది ఏమంటారంటే అపోస్తల కార్యాలతో అయిపోయింది, అపోస్తల కార్యాల గురించి మనం ఇప్పుడు చదవకూడదు, అప్పుడు పనిచేసి అట్లా శక్తులు ఇప్పుడు అట్లా ఉండమనుకుంటారు. కానీ పౌలు భక్తుడు ఎక్కడ రాసింది? అపోస్తల కార్యాల గ్రంథం తర్వాత రాసింది. చాలా మంది కొంతమంది చదవరు అపోస్తల కార్యాల గ్రంథం, అది ఆ టైంలో చర్చ చేసింది, ఇప్పుడు అట్లా ఉండదు అనుకుంటారు. కానీ పౌలు ఆయన మినిస్ట్రీ చివరికి వచ్చినప్పుడు ఏమని రాస్తున్నాడు? ఏం చేయడానికి? అన్యజనుల్ని విధేయులు చేయడానికి. మనం ఇది నేర్చుకున్నాం. మనం ఏం చేయాలా? లాస్ట్ 2 వీక్స్ మనం ఇది నేర్చుకున్నాం. లాస్ట్ 3 వీక్స్ ఏం నేర్చుకున్నాము? అన్యజనులు మన విశ్వాసాన్ని బట్టి దేవునికి విధేయులు అవ్వాలని. మరి ఇక్కడ ఏమన్నా చూడండి, అన్యజనులు విధేయులు ఉన్నట్లు వాక్యము చేతను క్రియ చేతను. చూడండి, ఏముంది దానిలో? వాక్యం చెప్పేవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, క్రియ ఉంది. గుట్టి బోధ కాదు, బోధానుసారమైన జీవితం ఉంది, టీచింగ్ ఉంది, టీచింగ్ ఓరియంటెడ్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ లో దేవుని యొక్క మిరకల్స్ ఉంది. గుట్టి బోధ చేయట్లా, బోధ చేసినట్టు జీవించి చూపించాడు. దాంతోపాటు అవన్నీ వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా. వాటి గురించి నేను మాట్లాడతాను, కానీ నేను దేని గురించి మాట్లాడను అనుకుంటున్నాను. సో దేవుడు నీలో నాలో ఏమేం చేస్తాడు? ఆయన అనుభవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన వాక్యానికి విధేయులై జీవించాలని దేవుడు మన దగ్గర ఆశిస్తాడు. ఎప్పుడైతే ఆయన అనుభవ జ్ఞానాన్ని బట్టి మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆయన శక్తి నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడు ఈ లోకానికి బయలుపరిచి అనేకుల్ని ఆయన విధేయులుగా దేవుడు మార్చుకుంటాడు. సో డానియల్ దగ్గర ముట్టి విజ్డమే లేదు, డానియల్ దగ్గర ఆ వాక్యానుసారమైన జీవితం ఉంది. ఆ జీవితంలో దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడింది. ఇది ఆర్డర్ గమనించండి. వాక్యం ఉండాలా, వాక్యానుసారమైన జీవితం ఉండాలా, ఆ జీవితంలో దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు నేను ఏర్పాటు చేయబడ్డ పనికి పని చేస్తాం, కానీ లేకపోతే మనం పనిచేయం. లాస్ట్లో 2-3 వచనాలు చూసి మనం ముగించేద్దాం. ఫిలిప్పీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 దాకా చదవండి. ఫిలిప్పీ పత్రిక 7 నుంచి 11. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూడండి, నేను కొన్ని నష్టంగా ఎంచుకున్నాను పౌలు రాస్తున్నాడు. అని రాస్తే ఏమంటున్నాడు? నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనా. చూడండి, అక్కడ ఏమేమి కోరుకుంటాడు పౌలు? నేను నాకు ఏదైతే లాభకరం ఉంది అన్నింటిని పంటగా ఎంచుకుంటాను అన్నాడు, నష్టపరుచుకుంటాను అన్నాడు. ఏమి సంపాదించుకోవడానికి? క్రీస్తు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అదొక్కటే కాదు, సంపాదించుకుని నా ధర్మశాస్త్ర క్రియను బట్టి కాదు, కానీ
క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి చదవండి. అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానమును కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దేని కోసం? ఫస్ట్ది క్రీస్తు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం కోసం. రెండోది ఏంటి? యేసు ప్రభు యొక్క దేవుడు చూపించిన పునరుద్ధాన బలమును ఆయన శక్తిని తెలుసుకోవడం కోసం. మూడవది ఏంటి? క్రీస్తు ప్రభు శ్రమలో పాలి భాగస్సులు అవడం ఏంటో తెలుసుకోవడం కోసం. మూడు ఏమున్నాయండి? దేనికోసం సమస్యలను పండగేసుకుంటున్నారు పౌలు? నాట్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ బట్ ఆల్సో రిగార్డింగ్ రిజరక్షన్ పవర్ అండ్ ద ట్రిబులేషన్స్ దట్ we need to face for the sake of Christ. మూడు ఇష్యూస్ కనిపిస్తున్నాయి అక్కడ. యేసు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం ఒకటి, తండ్రి క్రీస్తులో చూపించిన పునరుద్ధాన శక్తి రెండు, క్రీస్తు కొరకు శ్రమ పడడం అనే దాంట్లో ఉన్న శ్రమ పడడం అనేది ఏంటో ఆ మూడింటిని తెలుసుకోవడానికి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాడు. అనుభవ జ్ఞానం కావాలా? దేవుని యొక్క శక్తి ఏంటో మనం నేర్చుకోవాలా? దేవుని యొక్క శ్రమలు ఎట్లుంటాయో మనం అనుభవించాలి. ఈ మూడు లేకపోతే మనలో కంప్లీట్నెస్ రాదు. అర్థమవుతుందని మనలో ఏమేమి కనిపించాలని చెప్పాను ముందు చదువుకున్నప్పుడు. దేవుని వాక్యం మనం నేర్చుకోవాలా? దేవుని వాక్యానుసారంగా జీవించాలా? మన జీవితంలో దేవుని యొక్క శక్తి ఈ లోకానికి కనిపించాలి. మనం దేనికోసం ఆశించాలా? పౌరులాగా క్రీస్తు ప్రభువుని గురించిన అనుభవ జ్ఞానం కొరకు ఆశించాలా? క్రీస్తులో తండ్రి చూపించిన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి మనం ఆశించాలా? క్రీస్తు ప్రభువుతో పాటు శ్రమ పడటం ఏంటో కూడా తెలుసుకోవడానికి మనం ఆశించాలి. అర్థమైందా? మూడు అవసరం. సో ఉట్టి జ్ఞానం కాదు, ఉట్టి శక్తి కాదు. జ్ఞానం లేకుండా శక్తి వేస్ట్, శక్తి లేకుండా జ్ఞానం వేస్ట్. ఈ రెండు సంపాదించుకుని క్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడకపోతే వేస్ట్. లాభపడటం కాదు. జ్ఞానం లేకుండా శక్తి వేస్ట్, శక్తి లేకుండా జ్ఞానం వేస్ట్. ఈ రెండు ఉండి యేసు ప్రభు కొరకు శ్రమ పడకపోతే ఆ జీవితం కూడా వేస్ట్. ఎందుకంటే మీరు పిల్లలైతే వారసులు, దేవుని వారసులు, క్రీస్తుతో కూడా వారసులు. క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా వారసులు. రోమీ 8:17. యేసు ప్రభుతో శ్రమ పడకపోతే వారసత్వం అయితే లేదు. వాక్యం అవసరం, వాక్యానుసారమైన జీవితం అవసరం. మన జీవితంలో దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడటం అవసరం. జ్ఞానం అవసరం, శక్తి అవసరం. జ్ఞానంతో కూడుకున్న శక్తి సంపాదించుకున్న తర్వాత క్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడటం కూడా అవసరం. ఇది క్రైస్తవుడి యొక్క జీవితం. దానియేలు జ్ఞానాన్ని పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, దేవుని కొరకు శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. అర్థమవుతుందండి. జ్ఞానాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, కానీ సింహంలో పడేస్తున్నప్పుడు ప్రార్థన చేశాడా? తప్పించుకోవాలి. క్రీస్తు కొరకు శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. శక్తి అవసరం, జ్ఞానం అవసరం. క్రీస్తు ప్రభు కొరకు శ్రమ పడటానికి సిద్ధపడే మనసు అవసరం. లేకపోతే దేవుని యొక్క సంపూర్ణతలోకి మీరు నేను ఎవరిని ఎదగలేము. కళ్ళు మూసుకుందామండి. ప్రభువానికి స్తోత్రాలు.